22వ వచనం చదవండి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాడు. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని చెప్పుకొనుచు 7 దినముల పండుగ ఆచరించిరి. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారిని బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెల నిచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెల ఇచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలెనని యోచన చేసుకొని మరి 7 దినముల సంతోషముగా దాన్ని ఆచరించింది. అప్పుడు 22, 23 ప్రార్థన చేస్తాను. మహాప్రసిద్ధిగా మీ కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా మేము అన్యుల దేశంలో ఇండియా దేశంలో అన్యుల దేశంలో వచ్చినందువల్ల అన్యుల ఆచారాలు మరి చేయడానికి అన్యుల వాతావరణం ఎక్కువైనందువలన మేము జయించలేకపోయి ఉండగా మా పితృల వల్లే మేము నిత్య నరకాగ్నికి వెలుస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కుమారుడైన యేసు ప్రభు కల్వరి శిలువలో కాల్చినటువంటి అమూల్యమైన రక్తధారుల ద్వారా మేము యూదా జనముల కంటే యూదా దేశం కంటే శ్రేష్టమైన దేశమునకు సమానమైన వారసులు అవ్వడానికి విలువైన రక్తమును ధారపోసి మన కన్నావు. కొన్నందులకు స్తోత్రాలైన చిన్న మందగా చేరినాము. మాలయవరమైన అన్య దేశంలో ఉండి విగ్రహారాధన దేశంలో ఉండి ఒకవేళ మరి విగ్రహ సంబంధమైన లోకంలో ఇండియా దేశంలో ఉన్న వాతావరణము తండ్రి మా మీద దాడి చేస్తూ ఉన్నట్లయితే క్షమించి మేము యూదా దేశం యొక్క వాతావరణం కలిగి ఉండడానికి మమ్మల్ని విలువైన రక్తం పెట్టి కొన్నావు ప్రభువా, నీకు స్తోత్రములు. మా ద్వారా నీ శిలువ రక్తం వ్యర్థం కాకుండా పడుకోనండి. సోదరులు మరి రాజు పావురాజు కానీ మరి ప్రత్యేకంగా సోదరుడు కాశంపేరును క్షేమంగా తీసుకొచ్చారు. నేను ఉచిత స్థానిక సంఘాలను కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నా. వారు సంచారం చేసే స్థలాలను కూడా మేము ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం తండ్రి. వారు సంచరించే ప్రదేశంలో కూడా ముందుగా నీ మహాదూతలను ఉంచండి, కాపుదల ఇవ్వండి. మాలిన్యం ఆ ప్రాంతంలో ఉన్న మరి హిందూ దేశం యొక్క మాలిన్యం అంటకుండా యూదా దేశం యొక్క మరి వాతావరణం ఉండడానికి నీవే అనుమతి చేయమని ప్రార్థిస్తూ మేముండే ప్రదేశంలో కూడా యూదా దేశం యొక్క వాతావరణము కొంతవరకు ఇచ్చినందులకు మేము స్తుతిస్తున్నాం. ఇంకా ప్రభా హిందూ దేశంలో ఇండియా దేశంలో వాతావరణం ఎక్కువగా అన్యుల వాతావరణం ఎక్కువైనందువలన భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన ప్రజలు ఎక్కువైనారు. నిశ్చితమైతే నీకు ఇష్టమైతే త్వరగా రానున్న 2026 సంవత్సరం నుంచి అయినా ఇండియా దేశంలో యూదా దేశం యొక్క వాతావరణము పరలోక సంబంధమైన వాతావరణము ఈదుల వాతావరణం నమ్మిన ఈదుల వాతావరణం కలిగి ఉండడానికి భయభక్తులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చైనా దేశంలో ఇంచుమించు 20 కోట్ల జనాభా ఆత్మరక్షణ పొంది ఆరాధిస్తున్నారని వార్త వచ్చి ఉన్నది. అలాగే ఇండియా దేశంలో ఇంకా 10% కూడా మాత్రమే ఉంది. ఇంకా 90% విగ్రహారాధకులు ఉన్నారు ప్రభా. విగ్రహారాధన ద్వారా ఇండియా దేశం అపవిత్రం అవుతూ ఉంది. అయినా మీరు క్షమించి ఈ సంవత్సరంలో మే నెలలో మరి మంచి వేసవి కాలంలో ప్రారంభించిన వర్షాన్ని మరి అక్టోబరు 29 వరకు సంపూర్ణంగా నీ సింహాసనంలో నుండి మేఘాలుగా ఆగ్రహించి వర్షం కురిపించి వాగులు వంకలు వరదలు విస్తరింపచేసి దేవా నదులు కూడా స్తుతిస్తూ ఉన్నవి, వాగులు కూడా స్తుతించినవి, డ్యాములలో నీరు స్తుతిస్తూ ఉన్నవి నాయన. అందుకొరకు నీకు స్తోత్రాలు.
అలాగా రక్షించబడిన నీ బిడ్డలు కూడా ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నాను నేను. రాబోయే కాలంలో కూడా హిందూ దేశంలో ప్రతి వారి నోట స్తుతించగలిగేటువంటి యోగ్యత పరిశుద్ధమైన దేవుణ్ణి స్తుతించడానికి అర్హత కలిగిన వారు ఉన్నట్లు అభిషేకించబడగల దేవుడు నువ్వేనైనా. అభిషేకించండి. హృదయ వాతావరణాలు చిన్నాభిన్నముగా ఉంచి మరి తేలికైనటువంటి వాతావరణంలో ఆరాధించడానికి నేర్పించమని వేడుకుంటూ శక్తిమంతుడిని నేను మనుషులు కనపడాలని కాదు, లేక నన్ను నేను మెచ్చుకోవడం కాదు, కానీ ప్రభువా నీ మెప్పు కోసం లేఖన భాగాల మీద దీవించమని, మరి పాడిన పాటల మీద దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి బతికినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వ సోదరులారా, మనం ఎందుకు ఈ వాక్యం ధ్యానం చేసుకుంటున్నామంటే ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మన ఇండియా దేశంలో ఎక్కువ విగ్రహారాధన ఉంటుంది. అన్నిలో ఉండేటువంటి దేశం ఇది ఇండియా దేశము. ఎక్కువగా యూదా దేశానికి భిన్నంగా ఉంటుంది మన ఇండియా దేశం. గమనించాలంటే మన యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉందన్నమాట. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన ఏమన్నాడా వనము అన్నాడు. యూదా దేశము ఆయనకి ఇష్టమైన వనము. మరి మిగతా దేశాలు ఎందుకు చెప్పలేదు? 210 దేశాల్లో యూదా దేశాన్ని మెచ్చుకున్నాడు దేవుడు. అంటే ఆ యూదా దేశంలో ఉన్న పరిశుద్ధత, యూదా దేశంలో ఉన్న క్రమము, యూదా దేశంలో ఉన్న దేవుని పట్ల ఉన్న మర్యాద, మఠసము, ఆ జ్ఞానం అనేది యేసు ప్రభు పుట్టక మునిపే సాక్ష్యం ఇచ్చాడు. యూదా దేశము మనుషులు కూడా వనము అంటే చాలా వయసు కలిగిన వారు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అకాల మరణం పొందకుండా యూదా దేశంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండి మానులాగా ఉన్నారు. ఇప్పుడు 4 రకాల వృక్షాలు ఉంటాయి. మొలక, మొక్క, చెట్టు, మాను, 4 దశలు. ఈ 4 దశలు అనేది చెట్టు దశలో కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది మొక్క దశలో వెళ్ళిపోతారు, కొంతమంది మొలక దశలోనే వెళ్ళిపోతారు, కొంతమంది మాను దశలో వెళ్ళిపోతారు. మాను అనగా చాలా వయసు కలిగింది, ఏమి నిలబడింది అన్నమాట. అలాగా రక్షించబడినటువంటి వారు కూడా ఈనాడు మానులోనికి, ఇండియాలోకి ఎందుకు లేకపోతున్నారంటే, మాను లాంటి వారు లేకపోవడానికి కారణం ఏంటంటే ఇండియా దేశంలో కామాతృత ఎక్కువ. అది ఒక పండగ. కామపిశాచి అనేది ఒక పండగ, జ్ఞానపిశాచి అనేది ఒక అమ్మ అంతేగా. డబ్బులు కూడా కట్న పడితే కనకూడదు. ఇండియా దేశంలో ఉన్న డబ్బును ట్రంప్ బలి మాట్లాడాడు. అది నెల నుంచి ప్రార్థన చేసి నాకు ఆ మతికిరాదు. పేపర్ చదివిన ఈ ట్రంప్ మన ఇండియా దేశం యొక్క ధనాన్ని గురించి బాగా మాట్లాడిన పేపర్ ఇచ్చింది. మరి ఏమన్నా ఈ సోదరులకు ఏమన్నా మతికిందేమో లేదు, కానీ ఆ ధనాన్ని గురించి బలి మాట్లాడాడు. నిజమే, ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఆయన ఒక విధంగా రాసిండమ్మా. అయితే ఇక్కడ చూడండి, ఈ హిజ్కియా యూదా దేశానికి రాజు అయినాడు. రక్షణ పొందిన రాజు అయినా, మారు మనసు పొందిన రాజు, దేవుని భయం కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి రాజు. ఇండియా ఇది యూదా దేశమునకు రాజు అని ఉంది కదా. యెహోవా సేవకుడు మంచి నేర్పరులైన లేవీయులందరితో ఇటుగా మాట్లాడాడు. యూదా దేశం అనేది ఇక్కడ ఇండియా లేదా? యూదా రాజు యెహోవా హిజ్కియా చేసిన బాధ. యూదా దేశంలో యూదా రాజైన హిజ్కియా, యూదా రాజైన హిజ్కియా. యూదా దేశంలో మన ఇండియాకు, యూదా దేశానికి ఎన్నో కోట్ల మైళ్ళ దూరం ఉన్నట్టుగా అంత వ్యత్యాసం. యూదా దేశంలో యూదా దేశాన్ని గురించి బాగా ప్రవక్తలు మాట్లాడినారు. యెషయా ప్రవక్త మాట్లాడిండు.
ఇర్మియా ప్రవక్త మాట్లాడు, ఎజికేలు ప్రవక్త మాట్లాడు. అందరూ ప్రవక్తలందరూ కూడా యూదా దేశాన్ని గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చినారు. అంటే యూదా దేశం అంతా దేవునికి అనుకూలంగా ఉన్న దేశము. మన ఇండియా దేశం ఎందుకు అనుకూలంగా లేకపోయింది కారణం ఏంటంటే ఇక నోటు తెరిచి బూతు మాట్లాడు, సంతానం ఉత్పత్తి చేసి మాట్లాడుతుంటారు. కానీ ఆ సంతానం ఉత్పత్తి లేకుండా బడ్డు మంచి స్వచ్ఛమైన భాష రాదు. యూదా దేశంలో వ్యాస లేని దేశం, వ్యాస భాష లేని దేశం. ఇండియా దేశంలో వ్యాస భాష వ్యత్యాసం కదా, ఏరికల్లోని ఏరికల గంధం ఉంది. వ్యాస మనుషులు, వ్యాస భాష. మూడో అధ్యాయం, ఎజికేలు 3వ అధ్యాయం చదివే 5వ వచనం. నీవు గ్రహింపలేని యేసు మాటలు పలుకు జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపుతున్నాను. నీవు గ్రహింపలేని యేసు మాటలు పలుకు అనుల యొద్దకు నిన్ను పంపటం లేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారు, కఠినహృదయులని చెప్పిన మాటలు నాలుగింపనులుగా ఉన్నారు కనుక నీ మాటలు విన్నారు. ఈ భాగంలో యేసు మాటలు అంటే ఏంటిది? ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏదైనా ఏస మాట అని రాసిండ్రు. యేసు మాటలు అంటే ఏంటిది? వంకర మాటలు అంటే వ్యాస మాటలు అని, వంకర మాటలు. యేసు మాటలు అని ఇక్కడ రాశాడు. వ్యాస భాష కదా. మన ఇండియా దేశంలో పల్లెటూళ్ళలో మరీ ఎక్కువగా వ్యాస మాటలు ఎక్కువ ఉంటాయి. టౌన్లలో ఒక రకంగా కానీ, అందుకని పల్లెటూరు నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే టౌన్లకు అక్కడ భాష ప్రాబ్లం ఉండదు టౌన్లలో కదా. గమనిస్తే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వ్యాస అంటారు. కానీ పల్లెటూళ్ళలో ఏమిటంటే వాళ్ళ నుంచి ఎవరి నుంచి నేర్చుకొని అంత వ్యాస మాటలే చిట్టుమాటలు రావాలంటే ఇంకా అన్నీ వస్తాయి. పల్లెటూళ్ళలో ఆ విధంగా వస్తాయి. ఇక్కడ పంపబడినటువంటి వాళ్ళు కూడా గ్రహింపలేని యేసు మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నేను పంపడం లేదు. మన ఇండియా దేశం అంతా అన్యులు ఎక్కువ కాబట్టి గ్రహించలేని వారుగా ఉన్నారు. తర్వాత వ్యాస మాటలు కలిగిన వారుగా ఉన్నారు. కానీ యూదా దేశంలో లేదు. మనం గమనించాల్సింది యూదా దేశంలో వ్యాస ప్రవర్తన లేదు. రంగురంగుల గుడ్డలు కనపడవు కదమ్మా. యూదా దేశంలో రంగు బట్టలు లేవు. స్త్రీలు తెలయే, పురుషులు తెలయే. ముక్కులు కొట్టుకున్న వాళ్ళు ఒక్కరు కనపడరు. వాళ్ళు నమ్ముకోకపోయినా కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అయినా వాళ్ళు ముక్కులు కొట్టుకున్న వాళ్ళు అది లేదు. తర్వాత గోల్డ్ అనేది ఆ దేశంలో లేకుండా చేసినారు. ఆ గవర్నమెంట్ ఒప్పుకోరు. యూదా దేశంలో గోల్డ్ స్థానమే లేదు. కాబట్టి యూదా దేశం మన ఇండియా దేశంలో చూడకపోతే ఇక చెప్పడానికి సాధ్యం కాదు. బంగారు ఏలాగా చూసుకుంటారంటే ఒక దేవుడిలాగా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎందుకు ఈ మెసేజ్ నాకు దేవుడు ప్రేరేపించిందంటే మనం రేపు ప్రార్థనలు ఎక్కువగా సహోదరులుగా పంచుకోండి. ఎక్కువగా మన ఇండియా దేశంలో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. మన ఇండియా దేశంలో ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. ఆయనకు సమస్తం సాధ్యం కాబట్టి ఇండియా దేశంలో 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో మరి గమనించాల్సింది ఈ వ్యాస భాష లేకుండా ఉన్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు యూదుల భాష, యూదా దేశంలో ఉన్న జ్ఞాన సంబంధమైన భాషగా మాట్లాడడానికి ఇండియా దేశంలో ఎక్కువగా
యూద సంబంధంగా వాతావరణం కలిగేట్టుగా మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా వ్యాస లేని భాష లేకుండా వచ్చేట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఇది మనం చేసిన బాధ్యత. మనం చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు తగిన కాలంలో ఇస్తాడు. ఉపవాస ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కాబట్టి ఇరాన్ దేశం యొక్క వాతావరణము మనకు అవసరం. అయితే ఇక్కడ ఇరాన్ దేశంలో ఉన్న ఈ లేవీలు ఎంత ఎంత స్వచ్ఛంగా వాళ్ళు షార్ చేసిన చూడండి. బాగా రాశారు కదా, ఎంత బాగా రాశారు చూడండి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలందరితో ప్రీతిగా మాట్లాడను. అంటే ఇరా దేశంలో నేర్పరులైన లేవీలందరూ, లేవీలు నేర్పరతనంగా ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ పనితనం చాలా ఇంటికరంగా ఉంది. మన ఇండియా దేశంలో ఉండే సేవకులు నేర్పరతనము లేని వారుగా ఉన్నారు కదా. పాటలు వేసే పాటలు కూడా బడుతునంగా పాటలా ఉన్నారు కదా. ఏసయ్యా 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 అంటా ఉంటారు. ఆ లోకం ఇండియా దేశంలో ఎంత యాసంగా ఉందో ఆ పాట కూడా యాసంగానే ఉన్నాయి. ప్రార్థన వేసే, నడవడిక వేసే, ఆతిథ్యాలు వేసే, చెప్పడానికి లేదు. కానీ యూదా దేశం చాలా మర్యాదతో ఉన్న దేశం, చాలా జ్ఞానులు. అందువల్లే ఆ దేశము బాగా జీవించమన్నది. యూదా దేశం అనే గురించి బాగా సాక్ష్యం, బాగా ప్రవక్తలు ఇచ్చినారు. యూదా ప్రజలు ఆయనకి ఇష్టమైన వనము. తర్వాత ఇంకోసారి ఏమన్నదంటే ఇళ్ళ గురించి బాగా మాట్లాడాడు. మన ఊళ్ళోని కొత్త నిబంధనలో ఏంటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 26వ. ఈ మర్మమేదముగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమంది సాటి అవయవములను, వాగ్దానంలో పాలువారునై ఉన్నారన్నది నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను సువార్తకు పరిచారకుడు. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశము అన్యజనులను రక్షించబడాలని ఆయన ప్రయాస. యూదులతో పాటు సమానమైన వారసులు కావాలని. అంటే యూదులు ఏ విధంగా ఆత్మీయంగా ఎదిగినారో ఆ దేశంలో, అలాగనే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు అన్యజనులు కూడా వారికి సమానంగా పెరిగే వారంగా ఉండాలి మనం కదా. యూదులకు ఏమాత్రం మనము తగ్గకూడదు ఆత్మీయంగా. ఇప్పుడు ఎందుకు కొరసగా ఉన్నారంటే యూదులకు మోకాళ్ళగా ఎందుకున్నారు మనుషులు. యూదులతో పాటు ఎదగలేకపోతూ ఉన్నారు. ఇరా దేశ ప్రజలు భవనాలు కట్టుకుంటారా? ఇరా దేశంలో భవనాలు ఉన్నాయా? కట్టుకుంటారా? వాళ్ళు గొప్ప భవంతులు కట్టుకున్నారా? బంగారు పిల్లలు కాడ చాలా వాళ్ళు నిష్ట కలిగినటువంటి వాళ్ళు. మాటలు వ్యత్యాసం ఉంటాయా? ఆస్తులు వ్యత్యాసం ఉంటాయా? కోట్ల మీద సంపాదించరా? ధనదాహం ఉంటుందా? ఉండదు. అట్టడానికి ఎదగలేకపోతున్నారు. చాలా దుఃఖకరం. అవకాశం ఇచ్చే కోట్ల ఖరీదైన భవనాలు కొంటా ఉంటారు మన ఇండియాలో ప్లేస్లో. ఒక్కొక్కరికి 30 కోట్లకు 20 కోట్లకు కూడా ఉన్నారు కొంతమంది నామకార్డు. వాళ్ళకి భయం లేదు.
అది క్షమించడానికి పాపం. చూడండి యెషయా ఉంది. అంటే ఏం చేసినాడంటే దేవుడు సామాన్యం తీసుకెళ్ళాడు కదా. యెషయా 2వ అధ్యాయం. యెషయా 2వ అధ్యాయం. యూదాను గూర్చియు యెరూషలేమును అడిగారు ఇక్కడ 2వ అధ్యాయంలో 6వ వచనం. యాకోబు వంశముకు యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు కనుక సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి నీవు ఉన్నావు. వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు. లేదు. వారి దేశము గుర్రములతో నిండి వారి ఉన్నది. రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తమ వేళ్లతో చేసిన దానిని నమస్కారం చేయుదురు. అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకు. అది క్షమించరాని పాపములు ఉన్నాయి సార్ పాత నిబంధనలో. కాబట్టి వారిని క్షమింపకు. విగ్రహాలు వారి దేశము విగ్రహములతో నిండి. ఈ మన ఇండియా దేశం విగ్రహాలతో నింపబడినది. అది క్షమించరాని పాపం అంటున్నాడు ప్రవక్త. వాళ్ళ విగ్రహాలకు మితి లేదు, వాళ్ళ ఇంటికి మితి లేదు, వాళ్ళ బంగారుకు మీకు లేదు. మితి లేదు. విగ్రహాలు కదా. ఇంకేమన్నాడు? అన్యులతో సహవాసం చేయలేదు కనుక నువ్వు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సాంపర్యములకు మితి లేదు. చూడు, ఆస్తి మనకి మితి లేదు. గురజాలు ఒకటి మనం పోటీ, అన్నిలు పోటీ పడతారు. మనం ఆ పోటీ మనకు తగ్గలేదు. మనం ఈదులతో పోటీ చేసుకోవాలి. కానీ ఇశ్రాయేలు కూడా ఏం చేయాలంటే ఇక్కడ యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నిండిన ఈ ఇశ్రాయేలు యాకోబు జనం కూడా ఇశ్రాయేలు కూడా నేర్చుకున్నారు. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున ఉండిన జనులు సాంప్రదాయములు నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేయరు, అన్యులతో సావాసం చేయరు కనుక నువ్వు వారిని ఇశ్రాయేలు ప్రజలు విసర్జించినాడు. యాకోబు వంశాన్ని విసర్జించినాడు. చూడండి, అట్లనే మనం కూడా ఇక్కడ రక్షించబడిన తర్వాత మన పునాదులను పోగొట్టుకో. మనం యాత్రికులము, మనం పరదేశులము, గొడుగు కింద ఉన్న వాళ్ళము. గొడుగు ఎలా ఉంటుంది? గొడుగు ఎలా ఉంటుంది? మధ్యలో కర్ర కింద కన్నుగా ఉంటుంది, అనుకొని పైన ఉంటుంది. పెద్ద ఎట్లుంటుంది? పైన చాలా వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ సంబంధంగా పైన జక్కలాగా పైన మన మన మనకు మన సంపాదన పైన ఉండాలి. ఇక్కడ కాదు. జంబులాగా ఉండకూడదు. జంబు చూడకపోతే జంబు ఇంతలా ఉంటుంది. జంబు మొదలు పై వరకు కొద్దిగా పడుతుంది. ఇక్కడనే ఇంతలా పడుతుంది. కొద్దిగా పడుతుంది ఆ జంబు కదా. కొత్త గడ్డి నేల గడ్డి ఎట్లుంటుందంటే కింద చిన్న కూర్చుంటుంది, పైకి వేసరికి బస్సకపోతుంది. అది మనం పై ఉన్న వాటి మీదనే మన మనసు పెట్టుకోవాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మనం అన్నిటితో పాటు శిక్ష పడతాం. రేపు ఇండియా దేశంలో రక్షించబడిన విశ్వాసం కొనిపోతున్నప్పుడు అన్నిటితో సమానంగా ఉన్నట్లయితే వాళ్ళు విడవబడతారు. అందుకని అన్నిటి సవాసం చేసి వాళ్ళకి నేర్చుకున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు డాక్టర్ పడ్డారు ఏంటి? అన్నిటితో సహవాసం చేయలేదు కనుక నువ్వు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారంతో నిండి ఉంది. ఇక తూర్పున నుండి నా దేవుడు సాంప్రదాయం. ఎవరు తూర్పున దేవుడు? మనమే కదా. మధ్య తూర్పు అంటే ఎవరు? కెతుల సంతానం అంతా వాళ్ళే. అప్పుడు ఓడించి బహుమానం నుంచి పంపించాడు అబ్రాహం. పొమ్మంటే ఇక్కడికి ఇండియాకి వచ్చుకున్నారు.
అందరి విగ్రహాల దగ్గర అయిపోయారు. ఇతర సంతానం మనసు వెళ్ళిపోయింది. యాకోబు వంశములు ఈ జనము తురుపున నుండిన జన సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. మనము అలాంటి వాటిలో సాహసం చేసే వాళ్ళకి నేర్చుకుంటున్నాం. వాళ్ళు మెట్లు పెట్టుకుంటే మనం వాళ్ళు 2 మెట్లు పెట్టుకుంటే 3 మెట్లు, ఒక ఏళ్ళకి ఒకరు పెట్టుకుంటే వాళ్ళ ఇంకొక ఏళ్ళకి 4 మెట్లు. ఇది ఏం సాంప్రదాయం ఇది? ఒక భర్తకు ఒక మెట్టు పెట్టుకుంటూ బాగుంటుంది. నీకు ఎంతమంది ఉన్నట్టు 4 పెట్టుకోవడం సులభంగా నేర్చుకుంటాను. అది కాబట్టి జనాలు అట్లా తయారైపోయి అందరితో సాహసం చేసి నేర్చుకుంటారు. ఇప్పుడు మనం మీరా దేశానికి మాదిరికరమైన దానికోసం మనం ప్రార్థన చేస్తాము. ఇరా దేశానికి పాలించినప్పుడు ఆయన లేవీయులను వాళ్ళ పనిని బట్టి ప్రీతిగా మాట్లాడతారు. మనం పని వాళ్ళని బట్టి ప్రీతిగా మాట్లాడాలి. పని కచ్చరి అలాంటి వారు దేవునికి చాలా ఇష్టమైన వారు. వాళ్ళ ప్రార్థన దేవుడు తింటాడు. వాళ్ళకి ఏమి విడిచిపెట్టడు వాళ్ళటువంటి వాళ్ళను. ఇరా జనాంగం యొక్క ప్రార్థనలు బాగా అయినట్టుగా కనపడతారు బైబిల్లో. ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే సాంగత ఉంది. ఇరా దేశంలో ఉన్న ప్రజల గురించి ఎస్టేరి గ్రంథంలో ఉంది. తర్వాత చాలాసార్లు ఇదోల గురించి భలే మాట్లాడి నెహెమ్యా గ్రంథంలో అలాగే ఉంది. తర్వాత ఎస్టేరి గ్రంథంలో ఉంది. ఎస్టేరి గ్రంథంలో ఉంది. చాలా ప్రవక్తలు ఇరా దేశాన్ని గురించి బాగా సాక్ష్యం ఇచ్చినారు. ఇరా దేశంలో ఉన్న విశ్వాసులు యూదులైనటువంటి వారి గురించి బాగా మాట్లాడారు. మనము కూడా ఏమాత్రం తగదు రోమపత్రిక ముగించుకుందాం. ఎక్కువ రోమపత్రిక 7 ఇల్లు మన ఇల్లు మాట్లాడాయా? మన ఇల్లుకి సమానం ఉన్నారో మాట్లాడాలి. 22వ అధ్యాయం 28. చెప్పు 2:28. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అది ఉద్దేశం ఏంటంటే, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఇప్పుడు మనము కొత్త నిబంధనలో తిరిగి లేచినప్పుడు హృదయంలో చేసుకుంటే మనమే యూదుడు. ఇరా దేశానికి మించిన వారు ఆ రక్తంలో కడగబడకపోతే మనం కూడా ఏమైపోతాము? అన్నిల మాత్రమే ఉంటాం. కాబట్టి అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మ ఎందుక కలుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అటు వారికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఇప్పుడు మనము యూదులాగా ఉంటే మనుషులు మెచ్చుకుంటారా? ఇప్పుడు వేసుకుని మెచ్చుకున్నారమ్మా? వేసుకుని మెచ్చుకున్నా. ఎందుకు ఆయనకి సరిచిన? ఆయనకి కింది బాగా మొత్తం గడ్డమే, అబ్రాహాముకు గడ్డమే, ఇస్సాకు గడ్డమే, యాకోబు గడ్డమే, యేసు శిష్యులకు గడ్డాలే, ప్రవక్తలకు గడ్డాలే. ఇందువల్ల దేవుని వల్లనే వాళ్ళు మెప్పు ఉంది కానీ మనుషుల వల్ల మెప్పు లేదు. ఇప్పుడు గడ్డలు పెంచుకుంటే పోయిన గడ్డ భవిస్తుంటారు అంటారు. అసలు పరలోకం చేరిన వాళ్ళు ఎక్కువ గడ్డలు పెంచుకున్నారు. పరలోకం పోయినట్టు ఉంది. నువ్వు ఎక్కడైనా చూసుకో, పరలోక రాజ్యంలో అబ్రాహాము గడ్డం కలిగిన వాడు, ఇస్సాకు గడ్డం కలిగిన వాడు, యాకోబు గడ్డం, ప్రవక్తలందరూ గడ్డాలు కలిగిన వాడే. ఇప్పుడు హిందూ దేశంలో అంత శుభ్రంగా హుషారు మాట చూసుకుంటా ఉంటారు. ఈ బాహ్య సంబంధంగా ఎక్కువైపోయింది. అంతరంగంలో ఏమైపోయింది? పుండు. ఇప్పుడు అంతరంగంలో కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మనం యూదులతో సమానంగా ఉంటున్నామా? యూద దేశంలో అందరూ గడ్డాలే కదమ్మా, అందరూ గడ్డాలే, అందరూ చల్లలు పడ్డలే. ఈ రంగులు వేసుకోరు. ఎట్లా ఉండరు అక్కడ. ఇక్కడ గెలుకుంటే అట్లు గెలకు ఎక్కువ గెలుకుంటే వాళ్ళకి మంచిగా కూడా గెలుక.
కాబట్టి అట్టి వానికి మీకు మనిషిని వల్ల కలదు కదా. సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మీయను జరుగునది కానీ అక్షరం వలన కలిగిస్తున్నది కాదు. అటివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు. హృదయ శుద్ధి కలిగితే అంతరంగమందు వీరులైన వాడు వీరులైతే ఈ మనుషుల వలన చల్లడు, దేవుని వల్లనే అది చూడండి, చూసుకున్నాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను. ఎందుకు విసర్జించబడ్డాడు యేసు ప్రభు? ఎందువల్ల ఏం తప్పు చేసినాడు ఆయన? మనుషులు చూడని వాడు అనుకున్నాడు. అందువల్లే అసలైన యూదుడు యూదా దేశానికి అధిపతిగా ఉన్న యేసు ప్రభు మనుషుల వలన విసర్జింపబడినాడు. అయితే దేవుడి దృష్టిలో ఎలాగ ఉన్నాడు? దేవుడి దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవులు రాయ ప్రభువులతో వచ్చిన వారి అన్నాడు. యేసు క్రీస్తు అసలైన యూదా దేశానికి కాదు, ఆయన యూదులకు రాజు అని కూడా అన్నారు కదా. ఎట్లా చేసినారు యేసు ప్రభును? కాబట్టి మనం కూడా ఆ లోకం చేత ద్వేషించబడుతున్నామంటే దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాం. లోకం చేత ప్రేమించబడుతున్నామంటే దేవుని చేత ద్వేషించబడుతూ ఉన్నాం. దేవుని చేత ప్రేమించబడేది కావాలి, దేవుని చేత ద్వేషించబడడం కాదు. యేసు ప్రభువును ద్వేషించింది లోకం, దూషించింది. తాగుబోతులను ప్రేమించింది, నరహంతకులను విడుదల చేసినారు. అసలైనటువంటి యేసు ప్రభువును మాకు విడుదల సెలవు ఏమన్నారు? కేకలేశారు. అసలైన యూదుడు కనుక, అసలైన నీతిమంతుడు కాబట్టి సెలవేయాలి. నరహంతకుని విడుదల చేసినారు. సెలవులో విడుదల చేసి ఈయన అప్పగించినట్టుగా ఉంది. ఏ పాపం లేని ఆయన. మనం కూడా అలాగే జరగబోతుంది భవిష్యత్ కాలంలో. ఇండియా దేశంలో మనం కంకణం కట్టుకొని మన 24 hours మీ వ్యక్తిగతంగా ఇండియా దేశం 150 కోట్ల జనాభాలో యూదుల వాతావరణం కలిగి ప్రార్థన చేస్తాం. అలాంటి అనుభవాలు కలిగి రేపు పగలంతా రేపు ప్రార్థనగా దేవుడితో సహవాసం చేసి యూదుల వాతావరణం అయినట్టుగా దేవుడు చేయగలుగుతాం. ప్రార్థన చేస్తాం.